దండం దశగుణం భవేత్. దండం దశగుణం భవేత్ అనే వాక్యాన్ని దండిస్తే కానీ పని అవ్వదు అనే భావంతో చెబుతూ ఉంటారు. కానీ అసలు అర్థం దండం అంటే కర్ర, అంటే దండించడానికని కాదు, అది 10 రకాలుగా ఆసరాగా ఉంటుందని అర్థం. దానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది. విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అందే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. ఆ శ్లోకంలో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది. వి అంటే పక్షులు, స్వ అంటే కుక్కలు, అమిత్ర అంటే శత్రువులు, అంటే మిత్రులు కానివారు అనే అర్థం. అహి అంటే పాములు, పశుషు అంటే పశువులు, కర్దమేషు అంటే బురదలో ఈ కర్ర ఉపయోగపడుతుంది అని అర్థం. జలేషు నీటిలో ఈ కర్ర ఉపయోగపడుతుంది. అందే అంటే గుడ్డితనంగా ఉన్నప్పుడు ఈ కర్ర ఆసరాగా ఉంటుంది. తమసి అంటే చీకట్లో ఉపయోగపడుతుంది. వార్ధక్యే ముసలితనంలో ఈ కర్ర ఉపయోగపడుతుంది అని అర్థం. దండం కర్ర, దశగుణం భవేత్ అంటే దశగుణం 10 గుణాలను, భవేత్ అంటే కలిగి ఉంటుంది. అంటే కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి బురదలోను, నీటిలోను, గురుడితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆసరాగా ఉంటుంది అని అర్థం. కావున కర్ర ఈ 10 రకాలుగా ఆసరాగా ఉపయోగపడుతుంది అని భావం. మన సమాజంలో కొన్ని భావనలు పాతుకుపోయి ఉంటాయి. అదేవిధంగా ఈ దండం దశగుణం భవేత్ అనేది కూడా మన సంస్కృతిలో ప్రతి నానుడికి ఎంతో అర్థం, పరమార్థం ఉన్నాయి. యుగ యుగాలుగా ఇవి అనుసరణీయమైనవి, అంటే ఇవి అన్నీ కూడా సార్వజనీనమైనవి, అంటే ఒక ప్రాంతానికో ఒక కాలానికో మాత్రమే అనుసరణీయం కాదు. ఈ ప్రపంచం ఉన్నంతకాలం అమలుపరచదగినవి అని అర్థం. ఈ విధంగా దండం దశగుణం భవేత్ అనే దానికి అర్థం ఉంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.